afternoon and praise the Lord. Hope you had a wonderful week. But before we enter into Lord's table, let us turn our Bibles to Jeremiah. So Jeremiah రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయము 4 నుంచి 11 వరకు చదువుకుందాము. We will read ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. It means we will read alternate. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయము 4 నుంచి 11. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకొనపోబడిన వారందరికీ ఇలా ఆజ్ఞయించుచున్నాడు. పెళ్లిళ్ళు చేసుకుని కుమార్తెలను కనడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైను మీరు మోసపోకుడి, మీలో కలలు కను వారి మాటలు వినుకుడి. యెహోవా ఈ ఆజ్ఞించుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. యోహాను రాసినటువంటి సువార్త, జాన్, Gospel of John 6:53-56. We will read also alternate. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారములో నా రక్తము నిజమైన పానమునై ఉంది. Let us look into the Lord. అత్యంత ప్రేమియు కృపయు కలిగి స్థితులకు పాత్రై పరమందు ఆశ్రయించినటువంటి మా గొప్ప దేవ, మీరు చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి ప్రభువా, మరి మేమందరము సజీవులుగా వచ్చి ప్రభువా మిమ్మల్ని యోగ్యమైనటువంటి రీతిలో ఆరాధించి బలలో పాల్పంచుకుంటానికి ప్రభువా సిద్ధపడుచుండగా ప్రభువా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ వాక్యం అందించుతున్నటువంటి నన్ను ప్రభువా మీ ఆత్మతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతుంది. ఈ యొక్క ప్రార్థనను యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగాన్ని కానీ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ప్రవక్త అనేటువంటి ఇర్మియా మరి క్యాప్టివిటీలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి రాసినటువంటి ఈ లెటర్గా మనం చూస్తాం. ఇఫ్ యు సీ ఇన్ దిస్ చాప్టర్, this 29, first 1 and 3
it addresses a letter Jeremiah was writing to the people అన్నమాట. ఆ లాస్ట్లో కానీ మనకి కింద చూస్తుంటే యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగనిపోయిన ప్రజలందరికీ పంపినటువంటి మాటలు. Jeremiah is one of the major prophet, and also you can see Jeremiah as a weeping prophet also. ఆయన ఎప్పుడు ఆయన చెప్పినటువంటి మీరు మనం కానీ ముందర ఆ చాప్టర్స్లో చూసినట్లయితే ఆయన ప్రలాపించి ఆయన యొక్క ప్రవచనాల్ని చెప్పినట్టు చూస్తూ ఉంటాం. జెర్మియా యొక్క టైమ్ లైన్స్ని కానీ మనం చూస్తే it was around 645 BC to until his death in 570 BC. But the actual prophecy started in the year of 627 BC. ఈయన యొక్క ప్రొఫెసీలో డ్యూరింగ్ హిజ్ మినిస్ట్రీలో మెయిన్ 3 పాయింట్స్ ఏంటంటే చూసినట్లయితే మేజర్ ఈవెంట్స్ డ్యూరింగ్ హిజ్ మినిస్ట్రీ. దట్ మీన్స్ ఇన్ దిస్ పీరియడ్ రైజ్ ఆఫ్ బ్యాబిలోన్. సో జెర్మియాస్ ప్రొఫెసీస్ అడ్రెస్డ్ is a bold threat of Babylon, which eventually conquered the region. That is one of the things. Then the second part is fall of Judah. His ministry included the destruction of Jerusalem and the subsequent exile of the Judah to Babylon. And the third part is there is a hope restoration. If you see in the 29 Jeremiah 29:11, can you place it in the 29:11? For I know the thoughts that I think toward you, says the Lord, so peace, thoughts of peace and not of evil, to give you a future and hope. This is the most important famous words in the chapter Jeremiah is writing. ఈ యొక్క వర్స్లో కానీ మనం చూసినట్లయితే దేవుని యొక్క మనం ఏంటిదంటే యాజ్ వి కంటిన్యూ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్లాన్స్, వాట్స్ ప్లాన్స్ టువర్డ్స్ అనేటువంటి విషయాన్ని మనము పరిశీలిద్దాం. సో వై జూడా went to captivity during that time. So if you see as an Israel, it was a northern kingdom and a southern kingdom. Northern kingdom consists of 10 tribes and southern kingdom of 2 tribes, Judah. And from northern kingdom, when Assyrians, they invaded Israel, so all these northern kingdom people were scattered. So God has sent to the Judah into captivity. So the question comes, why Judah went to captivity? We can make it conveniently for our understanding. That will be with the 3 reasons. One, there is a political sins. The second part is a religious sins, and the third is a personal sins. So the political sins, that was done by the kings. The religious sins is an idolatry, and personal sins in the sense the rich is becoming rich and the poor is becoming a poor. If we turn to Jeremiah 2:19, can you read Jeremiah 2:19? So the main reason here, so the captivity, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించు. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా
సెలవిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ద రీజన్స్ కి మెయిన్ గా జర్మియాలో కానీ చూసినట్లయితే, నీవు తెలుసుకుని గ్రహించినట్లు చెడుతనం అనేటువంటిది నిన్ను శిక్షించింది అనమాట. ద వికెడ్నెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ that evil is going to punish us. Whether it is in the form of during the time, if we take, or so even if we take, always మన తెలుగులో కూడా సామెత ఉంటుంది అనమాట. ఏమనంటే, మనం చేసినటువంటి పాపాలు మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. మన చెడుతనం అనేటువంటిది మనల్ని శిక్షించిందనమాట. నువ్వు చేసిన ద్రోహం కూడా నిన్ను గద్దించినట్టు ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ద్రోహం, ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం చూస్తున్నాం. అయితే ద బ్యాబిలోనియన్ క్యాప్టివిటీ ఆఫ్ ద జూడా డ్యూరింగ్ దట్ టైమ్, there are few important things that for our understanding we can see. During that time there is a political turmoil in Judah. After the death of King Solomon, the kingdom of Israel split into 2, as we have already mentioned, the northern kingdom Israel and the southern kingdom Judah. Over time, Judah faced internal strife, so the kings, poor leadership and political instability. And also the northern kingdom, if we can see, there is an Assyrian conquest. In 722 BCE, the northern kingdom of Israel was conquered by the Assyrians. The third most important thing is Judah's disobedience. As we have already seen, the kings of Judah, particularly during the reigns of Manasseh and Jehoiakim, turned away from the worship of Yahweh and engaged in idolatry and unjust practice. The kings were doing during that time very unjust practices. So when the king, he himself allowing these unjust practices, so that will fall onto the people of the kingdom. So that is the Judah's disobedience. During that time, there is a rise of Babylon. As the Assyrian empire declined, Babylon emerged as a powerful force in the region. The Babylonians under King Nebuchadnezzar too sought to expand their territory and influence. When it is not even those sorts of times, but even today we can see whenever or nearby kingdom is weak and they will try to grab the kingdom or the resources they will try to get. I was reading the magazine then 2 days back. So in Venezuela, so almost all America is planning to grab some of the parts of the Venezuela under the reason there was a threat and so on and so forth. So there is a rich oil sources Venezuela is having, but the other reason maybe they're exporting the drugs and other things. So we don't know the reason, but what exactly this is for this reason. But during that time, the empires, that was the present. Following the capture of Jerusalem, many leading citizens, including priests, artisans, and nobles, were taken into Babylon as captives. This event marked the beginning of the Babylon exile, which lasted for 70 years. ఈ యొక్క ఎగ్జాక్ట్లీ 70 years ని మనము చూస్తాం అన్నమాట. ఎగ్జైల్డ్ ఇజ్రాయలైట్స్, Jeremiah was addressing the people of Judah who were living in exile in Babylon. That is the main intention of the things. If you turn the 29:11, here it says, God has a plan. God is an unchanging God. God, He is today
tomorrow, yesterday, today, and tomorrow. He is the same God. God never changes. So, people in our ages, we will be keep on traveling. In the sense that's called, we can simply say generations. Generations అనమాట. తరము వెంబడి తరం మనం ప్రయాణిస్తూనే ఉంటాం. We will be some 20s and 30s, 40s. Like that we will go into the 60s, 70s. Then the party is over. So next our kids will come. Kids come. It is a continuous process. Whatever may be the reason, here what God is telling to the exiled people, you be there for the 70 years. God's plan. For I know the thoughts that I think toward, says the Lord, thoughts of peace, a lot of evil, to give you a future and a hope. If we just simply concentrate precisely on this, what God's plan, these words we can split into the first underline the plans. God has a plan. Without God's certain plan, we are not here. We are not accidental to be here. God has a plan and a purpose. So, God's plans gani manam chusinattaithe, the first thing I would like to emphasize on three parts. God's plan, the first one, we will little go through about known plans, and second one, it is a good plan. God has a very good plan for us, and the third thing is, it is a sure plan. It's only the three parts. We will conclude the message. What is the known plan? God says, I know the plans and thoughts I have you, says the Lord. God is talking to each and every individual. I know the plans and thoughts that I have pursued. How he was talking to the people of Judah. So the same thing, God is an unchanging God. Today, God is also talking to us. The first thing, when we see a known plan, let us see, it is a known plan. What is the known plan, if we can say? It is a divine plan. God has a divine plan. In Ephesians, if you look into 1:4-6, at the end of the 5th verse, Ephesians, before the foundation of the world, that we should be holy, without blame before Him in love. God has chosen us before the foundation of the earth. That's the very most important thing. So, that is known. We are not accidental to this world. We came here as a church, as a believers. It is not an accident. It is God's plan. So the first plan we can say, and we should put the first thing is, God has chosen us. Because God has chosen, that I am here. The next part then, when God has chosen, the next thing, what we are going to see the next part is, in Ephesians, if you can see, in 2:1, 2:1 కానీ చూసినట్లయితే ఏమనుంది? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. He gave us salvation. That is the biggest gift that God has given to us. Further, if you are going to the next verses, ఇది దేవుని ద్వారా ఆయన కృప ద్వారా కలిగినటువంటి గొప్ప అన్నమాట. This is a gift from the God. The first thing is, before the foundation of the జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకునేటువంటి దేవుడు, తర్వాత మనకి రక్షణనిచ్చినటువంటి దేవుడు.
And if you go through in Psalms 33:11, కీర్తనలు 33:11 కానీ చూసినట్లయితే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండేనమాట. ద ప్లాన్స్ ఆఫ్ ద లార్డ్ స్టాండింగ్ ఫరెవర్ అనమాట. దేవుని యొక్క ప్రణాళికలు అవి ఎలా ఉంటాయంటే, ఏదో జస్ట్ ఇట్ విల్ నాట్ కమ్ యాజ్ అ జస్ట్ గ్లింప్స్ లాగా ఉండి, ఒక షాడో లాగా ఉండి వెళ్ళిపోతుంది. ఆయన యొక్క ప్రణాళిక అనేటువంటిది తరతరముల వరకు ఉంటుంది అనమాట. అందుకని మనం చూస్తూ ఉంటాం వర్షం తరతరములకు దేవుడైనటువంటి దేవుడు అనమాట. హీఈస్ ద లార్డ్ ఆఫ్ జనరేషన్స్ అన్నమాట. ఇదే విషయాన్ని మనము డ్యూట్రానమీలో, మోషే రాసిన చివరి గ్రంథము డ్యూట్రానమీలో ద్వితీయోపదేశకాండము 7:9 కూడా చూస్తాం. 7:9 డ్యూట్రానమీ 7:9. Yeah. Therefore know that the Lord your God, He is God, the faithful God who keeps covenant and mercy for 1,000 generations with those who love Him and keep His commandments. Yeah. నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడిననియు, తను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశించేటకు వానికి దండన విధించువాడని తెలుసుకో. We need to understand He's a God. He's going to bless us for the generations. In the last part we can say He's ఆయన కోపము కలిగినటువంటి దేవుడు. అదే ఇక్కడ ఉంది ఏంటంటే రౌద్రము కలిగినటువంటి దేవుడు అనమాట. తనని ద్వేషించి వారు ప్రతి వాణిని బహిరంగంగా నశింపజేయడానికి వానికి దండన విధించువాడని తెలుసుకోవాలి. We need to understand అనమాట His blessing and then at the same time what happens if He gets angry. అదే రోమిలికి రాసినటువంటి పత్రికను చూసినట్లయితే 8:28 8:28 Romans, and we know this is a famous verse, and we know that in all things God works for the good for those who love Him, who have been called according to His purpose. ఇక్కడ ఏమన్నదంటే, and we know that in all things God works for the good. Let us stop here. What is this meaning? This word is God's ultimate purpose for believers, which is to be confronted to the image of His Son. ఆయన తన స్వరూప్యంలోనికి తీసుకురావడానికి తన కుమారుని అన్నమాట. Therefore, ఐజయా 11:55-11 కూడా చూసినట్లయితే, కెన్ ప్లీజ్ పుట్ ఇట్ టు యెషయా 11:55-11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయదన్నమాట. ఇది ఏంటిదంటే these words emphasize effectiveness of the divine authority of God's communication. This is a divine authority. నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యాన్ని సఫలం చేయదన్నమాట. So when Judah was in captivity for 70 years, so it is 70 years only. So we can't say in the middle of the, మనం చూసినట్లయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో 8th verseలోకి చూసినట్లయితే there are the false prophets, but whatever they say, but when God has a plan and that plan has to be implemented without even without ఎనీ దాన్ని తీసివేయకోకుండా, అంటే మనం ఏంటంటే దాన్ని ఎలా మనము చూసుకోవచ్చు అంటే ఆయన యొక్క ప్రణాళికలో
ఏమైతే ఉందో ఆ ప్రణాళికనే జరుగుతుంది. రెండో విషయానికి వస్తే మనము గుడ్ ప్లాన్స్, దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే నోన్ ప్లాన్స్ ఈజ్ గాడ్స్ డివైన్ ప్లాన్స్. హీ హ్యాస్ చోజన్ అండ్ హీ హ్యాస్ గివెన్ ద సాల్వేషన్. తర్వాత తరతరముల వరకు ఆయన మనకి దేవుడు, తరతరముల వరకు మనల్ని దీవించేటువంటి వాడు. ఇఫ్ యు సే వాట్ ఈస్ ద గుడ్ ప్లాన్స్ ఫర్ welfare, not for the youth. That is in the second part we can say God has plans for welfare, not for evil. That is the most important. In Isaiah 45:7, Isaiah 45:7, నేను వెలుగును సృజించినటువంటి వాడును, అంధకారమును కలుగజేసిన వాడును, సమాధానకర్తను, కీడును కలుగజేయు వాడును, నేనే యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగజేయు వాడును. వాట్ ఇట్ సేస్, ఆయన వెలుగుని కలిగించేటువంటి వాడు దేవుడు ఆయనే, చీకటిని కలిగించేటువంటి వాడు ఆయనే, మనకి సమాధానకర్త ఆయనే, కీడును కలుగజేయవాడు. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్, ఈ యొక్క సెంటెన్స్ కానీ మనం చూసినట్లయితే మనకి దిస్ పాసేజ్ హైలైట్స్ గాడ్స్ అల్టిమేట్ సావర్నిటీ. ఆయన యొక్క సావర్నిటీని మనము క్వశ్చన్ చేయడానికి వీల్లేదన్నమాట. Calamity do not refer to moral evil, but rather to opposing circumstances of consequences such as judgment or hardship, which God allows to orchestrate in His larger divine plan. Manamu, how do you understand these calamities? In life, we will be passing through good and bad circumstances. Sometimes we will be in high spirit, passing through a very good circumstances. Sometimes we will be passing through bad circumstances. In all this, God allows to orchestrate in His larger divine plan. So, మనం కష్టాల్లో నుంచి వెళ్ళినా, మనం బాధల్లో నుంచి వెళ్ళినా, లేకపోతే మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మనకి ఆ యొక్క దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని మనం తీసుకున్నా కానీ ఇది ఏంటిదంటే హౌ డు వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఈస్ ఏ లార్జర్ పార్ట్ ఆఫ్ హిస్ డివైన్ ప్లాన్. అంచేత ఈ యొక్క జెర్మియా 7:23 కానీ చూసినట్లయితే ఇది 7:23 నా మాటలు ఇక్కడ ఏంటంటే, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై ఉండును. ద ఫస్ట్ థింగ్ అనమాట, వీ హ్యావ్ టు ఒబే హిస్ వాయిస్, దెన్ హీ విల్ బి అవర్ గాడ్ అండ్ యూ షల్ బి మై పీపుల్ అనమాట. నేను మీకు దేవుడినై ఉండును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునేది అనమాట. సో ఇట్స్ సో ఏ genuine relationship with the God. We have to obey His words and we have to obey His commandments. Then only we will have a genuine relationship. రోమిల్కి రాసినటువంటి పత్రిక 8:32 కానీ చూసినట్లయితే, if you can see, is a powerful man, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు
వెనుక తీయక మనకందరి కొరకు ఆయన అప్పగించిన వారు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించారు. ఇది కానీ ఇలా చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ ప్రామిస్ ఆఫ్ ప్రొవిజన్, గాడ్స్ ప్రొవిజన్ అనమాట. ఆయన తన ప్రియ కుమారుణ్ణి మనకి ఇచ్చినట్టు చూస్తాం అనమాట. ఎవ్రీథింగ్ నీడెడ్ ఫర్ బిలీవర్స్ లైఫ్ అండ్ గాడ్లీనెస్ బోత్ స్పిరిచువల్లీ అండ్ డ్యూ కోర్స్ మెటర్నల్. The third thing that we can see, sure plan. So, as being when we are in this world, మరి రక్షణ పొందినటువంటి మనకి so there is a sure plan. We know after death where we are going. It is a sure plan అన్నమాట. That is called a future and a hope. సో చాలా సార్లు మనము హోప్ ఇన్ అన్సర్టెనిటీ అనమాట. చాలాసార్లు ఆ యొక్క హోప్లో మనము అన్సర్టెనిటీతో ఉంటాం అనమాట. హోప్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎ బ్లెస్డ్ అష్యూరెన్స్. ఆ హోప్ అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటిది మనకి మన జీవితంలో అది చాలా బ్లెస్సింగ్ అనమాట. దట్ హోప్ విల్ టేక్ us into the hope will take us into the మరి ఆయనతో పాటు మనము సదాకాలము ఉండగలుగుతాము. లెట్ us turn to the James 1:17. యాకోబు రాసిన పత్రిక 1:17 గాని చూసినట్లయితే, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్, కమింగ్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్, who does not change like shifting shadows. సో ఈ యొక్క వర్షన్ కానీ మనము జస్ట్ బ్రేక్ చేసినట్టు చూస్తే, వాట్ ఈస్ దట్ ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్. దిస్ ఈస్ ఏ బెనిఫిషియల్ అండ్ ఏ కంప్లీట్, వెదర్ మెటీరియల్, స్పిరిచువల్ ఆర్ ఏ పర్సనల్ గుడ్. దిస్ గిఫ్ట్ God has given this one. Coming down from the father of lights. So it was mentioned as father of lights. Devuni yokka pranam, this refer to, so God is a creator and a sustainer. So whatever the process that we are passing through, so father of lights anante akkada entidante, ippudu oka shadow undanukondi, సూర్యుడిని ఆయన ఏంటిదనంటే సూర్యుడిని సృష్టి అంతా ఆయన సృష్టించినటువంటి he is a creator. How do we look into the creator? So there may be a shadow లైట్ వచ్చినప్పుడు షాడో ఉంటుంది, తర్వాత మనకి ఏంటిదంటే షాడో డిసపియర్ అయిపోతాం. బట్ ద గాడ్ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్ అనమాట, who doesn't change like, that is called shifting shadows అనమాట. There won't be any variation in the shadows. So we can see in Romans 8:29, రోమన్ రాసిన పత్రిక 8:29లో కానీ చూసినట్టయితే, the sure plan we can see, God in his foresight predestined those he foreknew to become like his son Jesus Christ. ఏమనండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించింది. సో విలాప వాక్యములో కానీ చివరిగా మనము విలాప వాక్యములు Lamentations 3:25, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెలుకు వారి ఎడల ఆయన దయచూపుతాడు. ఈ యొక్క వాగ్భాగాన్ని మనము చూసినట్లయితే, సో వెన్ ద పీపుల్ ఆఫ్ Judah were in captivity, so even though they were in the captivity, God has flourishing anamata. In the sense,
ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్, మనము మన డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో నుంచి పాస్ అవుతున్నా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా చూస్తాడు. దట్ ఈస్ హిస్ ప్లాన్, ద సేమ్ ప్లాన్. అందుకనే వారికి 5లో ఏమని చెప్పబడింది? ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించండి, తోటలు ఫలములు పెంచండి, పెండిళ్ళు చేసుకుని కుమార్తెను కనండి, నేను మిమ్మల్ని చెరగకపోయిన పట్టణం యొక్క క్షేమము, దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమం కారణం. మనం మన జీవితాల్లో చాలాసార్లు మనం పాస్ అవుతున్నటువంటి కష్టాల్లో మనం ఏమనుకుంటామంటే, ఓ దేవుడు నన్ను విసర్జించాడా, లేకపోతే దేవుడు ఇంకో చోటగా తీసుకుని వెళ్ళాడు, లేకపోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇంకో పరిస్థితుల్లోకి వెళ్తాం. బట్ గాడ్ ఈస్ నాట్ లీవింగ్ us. అక్కడ కూడా దేవుడు ఏంటిదనంటే, మునుపటి కంటే మన దేవుడు ఇంకా మంచిగా మనల్ని వృద్ధి పొందడానికి మనకు సహాయం చేస్తాడు. దట్ ఈస్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద థీమ్. దట్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యు ఈస్, ఈవెన్ ఇన్ అవర్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ God is helping us to grow. That's the thing. That's what in this context, even the people of Judah, చెరగనపోయినటువంటి వాళ్ళకి God is giving a promise. Sometimes మన జీవితాల్లో కూడా మనము తప్పిపోయిన వారిలాగా we may fall, but God's blessing and God's protection will not stop. It will follow. So that is what it is. As we go to the table, and మరి దేవుడు మనకిచ్చినటువంటి మనకున్నటువంటి కష్టమైనటువంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్లో కూడా, వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్, ఏ సిచ్యుయేషన్ ఇన్ యువర్ హోమ్, ఏ సిచ్యుయేషన్, ఏ ప్రొఫెషనల్ సిచ్యుయేషన్, ఆర్ ఎనీ అదర్ సిచ్యుయేషన్ ఫ్రమ్ ద ఎనీ ప్లేస్, బట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యుయేషన్. సో వీ షుడ్ బి ఫెయిత్ఫుల్ అనమాట. ఆయన కృప కలిగినటువంటి దేవుడు అనమాట. ఆయన వాత్సల్యము ఎప్పుడు ఎవ్రీ డే ఇట్స్ ఏ న్యూ థింగ్. ఇన్ మిలాప్ వాక్యంలోనే 3:21 ఏముంటుంది? ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము ఆకున్నవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. Is a faithful God. With these thoughts, let us partake in the table. God bless this soul.